తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏమైనా బుద్ధి ఉంటే ఇక్కడ 2023లో జనసేనతో ఎట్లా పొత్తు పెట్టుకుంటారు? జనసేనకి ఇక్కడ ఉన్నది ఏమున్నది? తెలంగాణలో జనసేనకు ఉన్నది ఏమున్నది? జనసేనకు టికెట్లు ఇచ్చిర్రు. ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఎక్కడైనా ఇచ్చిన కాడ కూకట్పల్లి ఇచ్చిపెట్టుర్రి. కూకట్పల్లి బీజేపీకి ఇచ్చింటే అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చేది. జనసేనకు ఎట్లా ఇస్తారు? సో మీకు దమ్ము ధైర్యం లేనటువంటి తెలంగాణలో బీజేపీ నాయకత్వం ఉందని 2023లో తెలిసిపోయింది. 2014లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడం, టీడీపీతో పొత్తు పెట్టుకోవడమే తెలంగాణలో బీజేపీ నాయకులకు వెన్నుపూస లేదు, తెలంగాణ బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం లేదని ఆ రోజు తేలిపోయింది. 2023లో జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో ఆ పార్టీకి వెన్నుపూస లేదని, ఆ పార్టీ నాయకులకు ధైర్యం దమ్ము లేనటువంటి వాళ్ళని తేలిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గనక తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే, ఆ పోటీ బీజేపీతో కలిసి పోటీ చేస్తే, రేపు స్థానిక సంస్థల్లో జనసేన బీజేపీ ఉంటే బీజేపీని తెలంగాణ ప్రజలు బొందబెట్టడం ఖాయం. చంద్రబాబు నాయుడుతో జనసేనతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశంతో పొత్తు లేదు. 8 ఎంపీలు గెలిచిర్రు, మిగిలిన చోట అన్నింటిలో 2 స్థానాలు వచ్చిర్రు. ఖమ్మం, మహబూబాబాద్లో కూడా మంచి చోట్లు వచ్చినాయి. అదే బీజేపీకి, ఆ బీజేపీ నాయకులకు క్లారిటీ ఉందా లేదా? ఎందుకంటే జనసేనతో పొత్తు పెట్టుకోరు కాబట్టి వీళ్ళు మళ్ళీ తెలుగుదేశంతో జనసేనతో పొత్తు పెట్టుకోరు అని చెప్పడానికి ఏ ఆస్కారం లేదు. కాబట్టి తెలంగాణలో బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉందని, వెన్నుపూస ఉందని, ముందు చూపు ఉందని చెప్పేటువంటి ఆస్కారం ఎక్కడ కనబడతలేదు. కాబట్టి ఇక్కడ 2023 పొత్తుల్లో భాగంగా జరిగినటువంటి వాటి గురించి ఆ బీజేపీ నాయకులకు ఆ దమ్ము లేదు, ధైర్యం లేదు, వెన్నుపూస లేదు, సొంతంగా ఒక వ్యూహం లేదు అనేటువంటిది అర్థమైంది. ఇగో ఇట్లా టీడీపీ తోటి కలిసిపోవాల్సినటువంటి కర్మే వస్తే తెలంగాణలో ఆ పార్టీ బీజేపీ తెలంగాణ శాఖను రద్దు చేసుకోవడం బెటరు. ఇంకా తెలంగాణ గురించి మేము పోరాటం చేసినాం, తెలంగాణ వాదులం, ఒక్కోటు 2 రాష్ట్రాలు అయినాయి, మేము తెలంగాణ కోసం మేము ఉద్యమాలు చేసినాం, మేము అది చేసినాం, ఇది చేసినాం, ఏబీపీలో ఉన్నప్పుడు 90 ఏళ్ళలో మేము ఇది చేసినాం అనేటువంటి మాటలన్నీ తీసుకుపోయి ఎక్కడో మీరు చెప్పేటువంటి గంగలో కలుపుకోవడం బెటరు. మేము తెలంగాణలో మాకు శాత కాదు, మేము ఈ బీజేపీని మూసేసుకుంటున్నాం, మేము ఆంధ్రాలో ఉంటాం అనేటువంటి మాట మాట్లాడుకుంటే బెటర్. ఆంధ్ర తెలంగాణలో ఉండొచ్చు, జాతీయవాదులుగా ఉండొచ్చు, కానీ తెలంగాణలో కనుక చంద్రబాబు నాయుడుతోటో, టీడీపీతోటో, జనసేనతోటో వచ్చేటువంటి ఇంకా 2023లో మీరు జనసేనతో పొత్తు పెట్టుకున్నందుకు మీరు చేసినటువంటి ఘనకార్యాల వల్ల మీరు చూసింది అర్థమైపోయింది. ఇంకా అదే చేస్తే కనుక తెలంగాణలో మీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయం. నిజంగా కూడా అది విజయశాంతి చెప్పిందనో లేకపోతే జగ్గారెడ్డి గారు చెప్పిరనో నేను ఈ మాట అనట్లేను, వాళ్ళిద్దరు చెప్పింది కాదు. తెలంగాణ ప్రజల్లో ఉండేటువంటి విషయాలను మాత్రమే చెప్పదలుచుకున్నాం. 2014లోనే తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత ఆయనే 2018లో చంద్రబాబు నాయుడు, ఇవాళ ఆంధ్రాలో మీరు పొత్తు పెట్టుకోవచ్చు, చంద్రబాబు నాయుడు అవసరంతో మోడీ సర్కార్ ఉండొచ్చు, లేకపోయినా మోడీ సర్కార్ ఉంటుంది. ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవడం కూడా ఒక దరిద్రమైనటువంటిది. నరేంద్ర మోడీని నానా తిట్లు తిట్టిన తర్వాత సిగ్గు లేకుండా బీజేపీలు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. ఎస్, ఆంధ్ర బీజేపీ నాయకులకు కూడా వెన్నుముక లేదు కాబట్టి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి సపరేట్గా పొత్తు పెట్టుకొని పోవాల్సినటువంటి అవసరం ఉండే. రేపు పొద్దుగాల జగన్ బలపడ్డానికి కూడా టీడీపీ జనసేననే బీజేపీ జనసేననే కారణం. అక్కడ మూడో ఫోర్స్ లేకుండా చేసింది కూడా అదే. షర్మిలాస్ ఉంటుంది, ఒక్క పోయి పోరాటం చేస్తుంది, వాళ్ళ అన్నతోటి కొట్లాట పెట్టుకొని. అంతకంటే హీనమైనటువంటి నాయకత్వం ఇది, అంతకంటే నీచమైనటువంటి నాయకత్వం ఇది, అంతకంటే దమ్ము ధైర్యం లేనటువంటి నాయకత్వమా? చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులెత్తడం కోసమే భారతీయ జనతా పార్టీ ఉన్నది ఆంధ్రాలో, తెలంగాణలో. సరే, ఆంధ్రాలో తప్పనిసరి పరిస్థితిలో పెట్టుకున్నారేమో, ఏం లేకపోతే పోయింది. 2019లో బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే ఆడ చచ్చిపోయింది పార్టీ. ఉన్న కాడికి ఉంటారు, ఉంటేవాళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. బీజేపీ అంటే ఇష్టం ఉండేటోళ్ళు ఉంటారు. ఆ దమ్ము ధైర్యం లేనటువంటి నాయకత్వం ఆంధ్రాలో. పొత్తు పెట్టుకొని కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉండగలిగినాడు, పవన్ కళ్యాణ్ బీజేపీతో ఎందుకు ఉండలేకపోయాడు? అవే ఎంపీ స్థానాలు జనసేన బీజేపీ ఒంటరిగా పోయి ఉంటే మీకే 5-6 ఎంపీ స్థానాలు సొంతంగా వస్తుండేనేమో, అవసరమే రాకపోతుండేనేమో, ప్రజలు మోడీ కోటేస్తుండేనేమో. అక్కడ దమ్ము ధైర్యం లేనటువంటి ఆంధ్ర భారతీయ జనతా పార్టీ, అక్కడ నాయకత్వాన్ని పెంచుకోలేనటువంటి పార్టీ, బీజేపీ క్రినీడిలో 40 సంవత్సరాల పార్టీని నాశనం చేసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అక్కడ ఇవాళ తెలంగాణలో కూడా అదే జరుగుతున్నది.
ఎట్లా రానిచ్చిరు? రేవంత్ రెడ్డి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో. రేవంత్ రెడ్డి గారు కనుక రాజశేఖర రెడ్డిని చంద్రబాబు నాయుడు వెనక పరిగెడితే, ఆయనకంటూ ప్రత్యేకంగా లేకపోతే, ఇక ప్రతి సంవత్సరం రాజశేఖర రెడ్డి జయంతులు, చంద్రబాబు నాయుడు గొప్పోడు, ఆయనతో నేను పోటీ పడతా, 18 గంటలు ఆయన అభివృద్ధి చేసిండని అంటే ఇక మీరు అవసరం లేదని తెలంగాణ ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.